ప్రభువా, నన్ను మోసపూరిత మార్గాలకు దూరం చేయి, మీ న్యాయాన్ని కృపాపూర్వకంగా నాకు బోధించు. మార్చి 2026 14 శనివారం. ఈ ఉదయం మన ధ్యానానికి సెయింట్ లూక్ సువార్త ప్రకారం అధ్యాయం 9 శ్లోకం 62 నుండి ఎన్నుకున్నాను. యేసు అతనితో, వాడు ఎవడూ పొయ్యిని పట్టుకుని వెనక్కి చూస్తాడంటే దేవుని రాజ్యానికి అర్హుడు కాడు అని చెప్పాడు. శుభ ప్రభాతం స్నేహితులారా. ప్రభువు మనల్ని ఎంచుకుని ముందుకు సాగమని, వెనక్కి చూడకూడదని కోరుకుంటున్నాడు. ఈ శ్లోకంపై మనం ధ్యానిద్దాం. ఈ ఉదయం ధ్యాన భావన: ఎప్పుడూ వెనక్కి చూడకూడదు. యేసుక్రీస్తు ఆయన్ని అనుసరించడం యొక్క ధర గురించి లేదా శిష్యత్వం యొక్క ధర గురించి మాట్లాడాడు. నరులకు గుడ్లు ఉన్నాయి, ఆకాశపక్షులకు కాట్లు ఉన్నాయి, కాని మానవ కుమారునికి తల ఉంచుకొనడానికి స్థలం లేదు. తర్వాత ఆయన ముందుకు సాగి, నా వెనుక వచ్చండి అని చెప్పాడు. కాని ఆయన్ని అనుసరించాల్సినవాడు అంతా వదిలేసి ఆయన్ని అనుసరించాలి. అప్పుడు ఎవరో ఒకడు, నేను వెళ్ళి విదాయం చెప్పి వస్తాను అన్నాడు. అందుకు యేసు, పొయ్యిని పట్టుకుని వెనక్కి చూసే ఎవరూ దేవుని రాజ్యానికి అర్హులు కాదు అని చెప్పాడు. దీని అర్థం ఏమిటంటే, ముందుకు సాగాలనే దృష్టి, లక్ష్యం ఉన్నవాడు ఎప్పుడూ వెనక్కి తిరగకూడదు. ఎందుకంటే చాలా విషయాలు చిక్కుకుంటాయి, చాలా విషయాలు వారిని లాగి దించవచ్చు. ముందుకు సాగకుండా, ముందు చూడకుండా, మిషన్ మరియు సేవలో ప్రవేశించకుండా చేసే చాలా విషయాలు ఉండవచ్చు. ఎందుకంటే సవాళ్లు ఉంటాయి, కష్ట సమయాలు ఉంటాయి, ఎదుర్కోవాల్సిన చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి ప్రభువును అనుసరించాలని ఎంచుకున్నప్పుడు, ఒక నిర్దిష్ట మిషన్ను ఎంచుకున్నప్పుడు, మీరు ఎప్పుడూ వెనక్కి తిరగకూడదు. మీరు వెనక్కి తిరిగితే, ముందుకు సాగకుండా ఉండాల్సిన చాలా కారణాలు ఉండవచ్చు. కాబట్టి యేసు చెప్పాడు, మిషన్ కోసం పిలువబడినవారు వెనక్కి తిరిగితే, వారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా విషయాలు వారిని లాగి దించవచ్చు. కాబట్టి మనం దృష్టి పెట్టుకుందాం. ముందుకు సాగుదాం. వెనక్కి చూస్తూ ఏమీ భయపడకుండా, చిక్కకుండా ఉందాం. కాబట్టి మనం ముందు చూసి ముందుకు సాగుదాం. ప్రభువు అంతా చూసుకుంటాడు. ప్రార్థన. కృపామయ దేవా, మా స్వర్గీయ తండ్రా, మమ్ము వెనక్కి చూడకుండా ముందుకు సాగేలా సహాయపడు ప్రభువా. క్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్.